అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ అయిన నానా పటోలే చుట్టూ వివాదం ముసురుకుంది. గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన ఒక ఘటనే ఇందుకు ప్రధాన కారణమైంది. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఆ వీడియోలో ఏముంది, దానిపై బీజేపీ ఎందుకు ఇలా విరుచుకుపడుతోంది, నానా పటోలే ఈ విమర్శలపై ఏ రకంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నేత నానా పటోలే పాల్గొన్నారు. అక్కడ ఒక సోఫాపై కూర్చున్న ఆయన పాదాలను ఇద్దరు యువకులు కడగడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కాళ్ళు కడగడమే కాకుండా ఆయన పాదాలను పూలతో సత్కరించి దండం పెట్టుకుంటూ పాదాల వద్ద పండ్ల నైవేద్యాన్ని కూడా ఉంచారు. ఆ రోజు గురు పూజ కార్యక్రమం జరిగిందని, తన కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు తనను తమ గురువుగా భావించి గౌరవ సూచకంగా పనిచేశారని వివరణించారు. తానెవరిని కాళ్ళు కడగమని అడగలేదని, బలవంతం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. గౌరవంతో చేసిన ఈ పనిలో వివాదాస్పదం చేయాల్సింది ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులకు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదని నానా పటోలే మండిపడ్డారు. इसमें सवाल क्या उठना चाहिए। उस दिन गुरु पूजा थी, हमारे परिवार के दोनों बच्चे थे, मेरे से छोटे हैं। उन्होंने बड़ा आग्रह किया कि हम आपको गुरु मानते हैं तो हमें ये करना है। तो ये हमारे संस्कार है, संस्कृति है। मैं उस बात को नहीं मानता क्योंकि मुझे भी अच्छा नहीं लग रहा था, क्योंकि मैं किसी से हाथ से पैर धो के, मैं तो साधु संत हूं नहीं, पर उन लोगों ने आग्रह किया और आग्रह करके उन्हें किया, तो उसको हमें बीजेपी हमें संस्कार पढ़ा रही है। जो आरएसएस के छोटे लोगों को बड़े लोगों से पैर धुलवाते हैं, वो बीजेपी हमें संस्कार सिखाएंगी। जो राम मंदिर में चोरी करेंगे, डाका डालेंगे, मंदिर लूटेंगे, वो हमें संस्कार सिखाएंगे। तो इसलिए मुझे लगता है कि ये इशू जो अब जैन जी का इशू है, किसानों का इशू है, बेरोजगारों का इशू है, महंगाई है, ये इशू को डाइवर्ट करने के लिए जो इशू नहीं है, वो इशू को इशू बनाना बीजेपी चाहती है और हमें संस्कार पढ़ाती है। उनको, हमारे को संस्कार पढ़ाने की कोई जरूरत, मुझे लगता है कि మొత్తానికి గురు పౌర్ణమి నాడు జరిగిన ఈ పాద పూజ వ్యవహారం మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పెద్ద రాజకీయ వాగ్వాదానికే దారితీసింది. మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపినటువంటి నానా పటోలే కాళ్లు కడిగించుకున్న వీడియో వైరల్గా మారడంతో ఒకంత చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు, మాజీ అసెంబ్లీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన నానా పటోలే మరోసారి వార్తల్లో నిలిచారని చెప్పాలి. ఆగస్టు 2026 మొదటి వారంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో నానా పటోలే సోఫా పై కూర్చొని ఉండగా ఇద్దరు యువకులు ఆయన కాళ్లను పాలతో కడుగుతున్నట్లు, పూల రేకులు చల్లుతున్నట్లుగా, పాదాల వద్ద పండ్లు ఉంచి పూజ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఆ సమయంలో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. చూడొచ్చు మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఈ దృశ్యాలు గురు పౌర్ణమి సందర్భంగా జరిగినవని కూడా తెలుస్తోంది. అయితే గురు పౌర్ణమి అనేది భారతీయ సాంప్రదాయంలో గురువులను, పెద్దలను గౌరవించే పవిత్ర దినం. ఆ రోజు శిష్యులు గురువు కాళ్ళు కడిగి పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవడం సాధారణం. కానీ ఇక్కడ ఇది ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వీడియో కావడంతో రాజకీయ రంగంలోకి తీవ్ర ప్రతిస్పందనలు అయితే వస్తున్నాయి. వీడియో వైరల్ అయిన తర్వాత బీజేపీ భారీగా విమర్శలకు దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే మహారాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించడం, ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే ఘాటుగా విమర్శించారని చెప్పాలి. ఆయన మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ నాయకుల సంస్కృతి, కార్యకర్తల నాయకుడి కాళ్లు కడుగుతూ ఉంటే నాయకుడు ఫోన్లో బిజీగా ఉండటం ఆశ్చర్యకరమని కూడా ఆయన చెప్పారు. కార్యకర్తలను తమ కాళ్ల వద్ద కూర్చోబెట్టి సేవలు చేయించుకోవడం కాంగ్రెస్ నాయకుల ధోరణి. ఇలాంటి పనులు చేస్తే కేవలం విమర్శలు, నెగిటివ్ పబ్లిసిటీ తప్ప ఏమీ రాదు. గతంలో ఇలాంటి సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది అని అన్నారు. దీనిని బీజేపీ వర్గాలు కాంగ్రెస్ విఐపి సంస్కృతి, పర్సనాలిటీ కల్ట్గా అభివర్ణించాయి. నాయకులు తమను తాము పై స్థాయికి పెంచుకొని కార్యకర్తలను తక్కువగా చూస్తూ ఉన్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఈ వీడియోపై వ్యాఖ్యలు చేయడం, కొందరు దీనిని అనుచితమని కూడా, మరికొందరు సాంప్రదాయమని వాదించారు. అయితే నానా పటోలే దీని మీద ఒక స్పష్టత ఇచ్చారు. ఈ విమర్శలపై నానా పటోలే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వీడియో గురు పౌర్ణమి రోజు నాటిదని, తన కుటుంబ సభ్యులు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి యువకులు ఆ పని చేశారని కూడా చెప్పారు. ఆ రోజు గురు పూజ, నా కుటుంబంలోని ఇద్దరు చిన్నవారు ఉన్నారు, వారు నన్ను తమ గురువుగా భావించి గౌరవ సూచకంగా ఈ పని చేయాలని పట్టుబట్టారు. నేను సాధారణంగా ఇలాంటివి ఆమోదించను. నన్ను సాధువు లేదా ఆధ్యాత్మిక వ్యక్తిగా భావించరు కాబట్టి
ఎవరైనా నా కాళ్ళు తాకడం నాకు సౌకర్యంగా అనిపించలేదు. కానీ వారు పట్టుబట్టడంతో అంగీకరించారు. వారు కేవలం కార్యకర్తలు కాదు, కుటుంబ సభ్యుల్లా ఉన్నారు. నేను ఎవరిని బలవంతం చేయలేదు. ఆ సమయంలో నేను ఫోన్లో చూస్తూ ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు నానా పటోలే. ఇక నానా పటోలేపై మరింతగా బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. బీజేపీ లాంటి పార్టీ నాకు సంస్కృతి సంప్రదాయాల గురించి పాఠాలు చెప్పడం కూడా జోక్ అని నానా పటోలే విమర్శించారు. రామ్ మందిర్లో దానానికి ఇచ్చినటువంటి డబ్బును దోచుకున్న వారిని రక్షిస్తున్న పార్టీ నాకు సాంప్రదాయం నేర్పిస్తుందా అని ప్రశ్నించారు. యువకులు పెద్దల కాళ్లు తాకడం సాధారణ సాంప్రదాయం అని, దానిని రాజకీయంగా వాడుకోవడం సరికాదని కూడా అన్నారు. అయితే నానా పటోలే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సుపరిచితమైనటువంటి పేరు. ఆయన గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ప్రస్తుతం సకోలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా 2024లో ఒకసారి ఆయన కాళ్లు కడగడం సంబంధిత మరో వీడియో కూడా వైరల్ అయ్యి వివాదం చెలరేగింది. అప్పుడు మట్టి అంటినటువంటి కాళ్లు కార్యకర్త కడిగినట్లు ఉండగా పటోలే కుళాయి లేకపోవడంతో అని వివరించారు. కానీ ప్రస్తుత సంఘటన గురు పౌర్ణమి సందర్భంగా జరిగింది కావడంతో కొత్తగా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొందరు ఈ వీడియోపై అసౌకర్యం వ్యక్తం చేశారు. ఒక అనామక కాంగ్రెస్ నాయకుడు ఇది కాంగ్రెస్ సంస్కృతి కాదు, వీడియో నిజమైతే ఇబ్బంది అని చెప్పారు. పార్టీ లీడర్షిప్ దీనిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పినట్లుగా నివేదికలు అయితే వచ్చాయి. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం. గురు పౌర్ణమి రోజు గురువుగా మనం ఎవరిని భావించినా వారి కాళ్ళు కడిగి ఈ నేపథ్యంలో ఆ పువ్వులు చల్లి ఆ నీటిని నెత్తిమీద చల్లుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జీవితంలో వారిని గురువుగా భావించి వారి దిశానిర్దేశంలో మేము నడుస్తున్నాం అనేటువంటి రీతిలో ఆ యువకులు చేశారని కూడా నానా పటోలే అయితే చెప్తున్నారు. అయితే అధికారికంగా పార్టీ స్థాయిలో పెద్దగా అయితే స్పందించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతదేశంలో గురు పౌర్ణమి రోజు మనం గురువుగా భావించేటువంటి వారు కాళ్ళు కడిగి మనం నెత్తిన నీళ్లు చల్లుకోవడం, ఈ నేపథ్యంలో అది సర్వసాధారణం, సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఏ స్థాయిలో దిగజారిపోయారో ఈ విషయంలోనే అర్థమవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. చూడాలి, చిన్న చిన్న అంశాలను కూడా రాజకీయంగా వాడుకోవాలనేటువంటి తత్వం భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక రకమైన సంస్కృతి కావాలని ఆ విధంగా కార్యకర్తల స్థాయి వ్యక్తులను చిన్నగా చూడటం కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్నటువంటి వ్యవహారంగా కూడా బీజేపీ చెప్తున్నప్పటికీ సాధారణమైన విషయాన్ని రాజకీయంగా చూడకూడదు, రాజకీయం చేయకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట.